Part 1. తండ్రి పడవ నడుపుకుంటూ చిన్నగా సంపాదించే ఒక సామాన్యమైన వ్యక్తి, తల్లి హౌస్ వైఫ్. ఇప్పుడు ఈ కథ చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ కథ చెప్పేటప్పుడే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే లాస్ట్లో నేనే చెప్తాను. సో ఒక నిరుపేద కుటుంబం, తండ్రి పడవ నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒక చిన్న నిరుపేద కుటుంబం. ఒకరోజు చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళి ఆడుకుంటూ వచ్చి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు అప్పటికే వాళ్ళ అమ్మ ఇంట్లో చపాతీలు చేస్తుంటే వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని చపాతీలు తింటూ ఉంటాడు. ఆడుతూ పాడుతూ వచ్చిన ఆ చిన్న అబ్బాయి వాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి, అమ్మ నాకు చపాతీలు పెట్టమ్మా అని చెప్పేసి కూర్చుని ఉంటాడు. బాగా ఆటలాడుతూ రావడం విపరీతంగా ఆకలేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మగారు చేసిన చపాతీలను అబ్బాయికి పెడుతూ ఉంటారు. వాళ్ళ అన్నయ్య తిని లేచి వెళ్ళిపోయేటప్పటికి ఆ పెడుతున్న చపాతీలన్నీ కూడా ఆ చిన్న అబ్బాయి తింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు వేస్తూ ఉంటారు, తను తింటూ ఉంటాడు. కడుపు నిండా తిన్న